అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరి 100 రోజులు కావస్తుంది. ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో చేసినట్టు 100 రోజుల పనులన్నీ కూడా ప్రజలు చెప్పేందుకు వారం రోజుల కార్యాచరణ రూపొందించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి చిక్కోలు జిల్లాకు రావాలని ఆయన పర్యటన మాత్రం అర్ధాంతరంగా వాతావరణం బాగోలేక ఈరోజు పూర్తి స్థాయిలో అంటే రద్దయింది. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఏదైతే అన్న క్యాంటీన్లు ఓపెనింగ్ ప్రక్రియ మాత్రం 100 రోజుల్లో ఆమదాలవలసి అన్న క్యాంటీన్ ఓపెనింగ్ మాత్రం ఈరోజు అందరూ కూడా ఆనందం వ్యక్తం. ఈ క్యాంటీన్ ఓపెనింగ్ చేయడానికి వచ్చినటువంటి కోనరామంతో ఉన్నారు. చూస్తే కనుక 100 రోజుల పాలన జనరంజకంగా లేదు అన్నది జనం వాదన. అవునా కాదు? కాదు ఇది. ఎందుకంటే సైకో లక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళ పరివారం మాట్లాడుతున్నటువంటిది అంతే తప్ప ఇది మంచి ప్రభుత్వమా కాదా అనేది ప్రజలు చెప్పాలి. మేము 100 రోజుల్లో అనేక కార్యక్రమాలు చేశాం. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేరుస్తూ ఉన్నాం. మొట్టమొదటగా మా ముఖ్యమంత్రి గారు కొలువు తీరిన వెంటనే మొట్టమొదటి సంతకం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులైనటువంటి ఉపాధ్యాయులకి 16,500 ఉద్యోగాలు తీస్తామని చెప్పాం. ప్రక్రియను దానికి అనుమతులు ఇచ్చాం, దానికి ఆమోదం ఇచ్చాం, ప్రక్రియను ప్రారంభించాం. అలానే 3,000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని 4,000 చేస్తామని చెప్పాం. అది ఏప్రిల్ నెల నుంచి అమలులోకి తీసుకొస్తామని చెప్పాం. అలానే 3,000 రూపాయలు ఉన్నటువంటి వికలాంగుల పింఛన్ని 6,000 రూపాయలు చేస్తామని చెప్పాం. మంచం పెట్టి ఉన్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు చేస్తామని చెప్పాం. ఇంకా పూర్తిగా పక్షపాతంతో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పి ఇవన్నీ అమలు చేశాం. సూపర్ 6లో భాగంగా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిపై పెట్టిన దృష్టి ఈరోజు అభివృద్ధిపై మాత్రం ఎక్కడా మార్కు లేదు. మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అసలు ఈ రాష్ట్రాన్ని గుల్ల చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాలు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి మా రాష్ట్రానికి వారసత్వంగా ఇచ్చినటువంటిది ఏంటంటే మా కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా ఆయన ఇచ్చినటువంటిది 1,00,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు, 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు, అన్ని సహజ వనరుల దోపిడీ. ఇది వారసత్వంగా మాకు వచ్చినటువంటిది. మరి ఈ వారసత్వంగా వచ్చినటువంటి ప్రక్రియలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మేము ప్రారంభించాం. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్థిక పరిపుష్టిని పెంపొందించుకొని ఇచ్చిన సంక్షేమాన్ని కూడా పథకాలను కూడా అమలు చేస్తూ వస్తున్న క్రమంలో 100 రోజులు సాలేదు అనడానికి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి. 100 రోజుల్లో ఎలా జరుగుతుంది? ఇదేమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపమా? ఇది ప్రభుత్వం. ఇది ప్రభుత్వ రాబడి. నేను ఇందాకే చెప్పాను, 1,00,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు పెట్టాడు కాంట్రాక్టర్లకి. ఈరోజు మేము బిల్లులు చెల్లిస్తూ ఉన్నాం. నీరు చెట్టు కింద 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉంటే వాటిని మేము ఈరోజు ఇస్తున్నాం. ఉపాధి హామీ పథకంలో 2,500 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉంటే వాటిని ఇస్తున్నాం. కాంట్రాక్టర్లు కూడా బిల్లులు మేము చేసి ముందు ఇప్పుడు అభివృద్ధిని ట్రాక్ మీదకి ఎక్కించాలంటే కాంట్రాక్టర్లు ముందుకు రావాలి పనులు చేయడానికి. వాళ్ళలో ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలిగించాలి. ఈరోజు ఈ ప్రభుత్వం అదే చేస్తున్నాం. ఈరోజు మేము వచ్చినటువంటిదే సీజన్, మాన్సూన్ సీజన్లో మా ప్రభుత్వం వచ్చింది. ఈరోజు మీరు చాలామంది మాట్లాడుతున్నారు ఇసుక లభ్యం కావట్లేదని. ఎన్జీటీ సుప్రీంకోర్టు, ఈ భారతదేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు కానీ ఎన్జీటీ కానీ హైకోర్టు కానీ ఇచ్చిన ఆదేశాలు ఏమిటి? అక్టోబర్ 15 వరకు ఎటువంటి శాండ్ ర్యాంపులు కూడా చేయడానికి వీలు లేదు. ఇది మా ప్రభుత్వం తప్పిదం కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాదు. ఇది కూటమి ప్రభుత్వం తప్పు కాదు. ఇది కేంద్రంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి యథేచ్ఛగా వాటిని ఏదైతే సహజ వనరులైనటువంటి ఇసుకని దోపిడీ చేసుకున్నాడో వాటి అన్నిటి మీద కూడా విచారణ చేయాలి. అక్టోబర్ 15 వరకు కూడా ఎటువంటి శాండ్ ర్యాంపులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహణ చేయడానికి వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టు, ఎన్జీటీ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులకు ఆధారంగానే ఈరోజు అక్టోబర్ 15 వరకు కొత్తగా శాండ్ ర్యాంపులు ఇవ్వలేకపోతున్నాం. అయినా సరే గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుకని దోపిడీ చేసుకోవడానికి నిల్వలు సిద్ధంగా ఉంచారో ఆ నిల్వలన్నీ కూడా ప్రజలకు అందించాం. గత ప్రభుత్వాలు తప్పిదాలు, ప్రకృతి వైపరీత్యాలు రెండు కూడా కూటమి ప్రభుత్వానికి మాత్రం ఈరోజు ముందుకు అడుగేసే ప్రయత్నాలు 100%. ఎందుకు మేము అడుగు ముందుకు వేయలేని పరిస్థితి అనంటే ఏదైతే ఇసుకని పూర్తిగా యథేచ్ఛగా దోచుకున్నారో ఆ దోచుకున్నటువంటి క్రమంలో ఎన్జీటీ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు ప్రభుత్వానికి అడ్డంగా ఉంది. మీరు అక్టోబర్ 15 వరకు ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి నదిలో పరివాహక ప్రాంతాల్లో నదీ ప్రవాహాలు ఉంటాయి. తద్వారా ఇసుకని మళ్ళీ
ఇదయ్యేటటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అక్టోబర్ 15 వరకు ఇసుక ర్యాంపులు ఇవ్వడానికి వీలు లేదు. సుప్రీంకోర్టు చెప్పింది, ఎన్జిటి చెప్పింది, రాష్ట్ర హైకోర్టు చెప్పింది. ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది? దానికి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? ఇసుక ధర పెరిగింది, కరెక్టే. ప్రభుత్వానికి చేయనిచ్చే స్వేచ్ఛ లేదు ఈరోజు. దానికి కారణం గత 5 సంవత్సరాల్లో యథేచ్ఛగా ఏదైతే దోపిడీ చేశారో, నిబంధనలకు విరుద్ధంగా, ఎన్జిటి ఇచ్చినటువంటి తీర్పులకు విరుద్ధంగా, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు విరుద్ధంగా, అసలు అనుమతులే లేకుండా ఏదైతే ఇసుకని దోపిడీ చేశారో దాని మీద విచారణలు సాగుతున్నాయి. మరి కోర్టులు తీర్పు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది? అయినా సరే రేపు అక్టోబర్ 15 తర్వాత దానికి కూడా మేము ఉచిత ఇసుక విధానాన్ని పెట్టాం. దానికి కూడా మేము ఈరోజు ఆన్లైన్, నిన్ననే మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా మీరు ఇసుక నిల్వలు బుక్ చేసుకోవచ్చు, యాప్లు ఇచ్చాం, మేము ఆన్లైన్ సిస్టమ్ ఇచ్చాం. ఇంకేం కావాలి ప్రజలకి? మేము ఎక్కడైతే డంపింగ్ యార్డ్స్ ఉన్నాయో వాటిని కూడా మేము నోటీసులో పెడుతున్నాం. కాబట్టి మేము అన్నటువంటి ప్రతి మాటని అక్షరసత్యంగా నిరూపణ చేస్తాం. 100 రోజుల్లో మీరు అనుకున్నటువంటి పాలన జనరంజకంగా ఉందని ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశారు. మరోవైపు చూసుకుంటే కనుక గత 5 ఏళ్ళలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో మాత్రం ఈరోజు ఆవు నెయ్యి, పంది నెయ్యిని వినియోగించారన్నటువంటి దాన్ని నిర్ధారించింది ల్యాబ్లో. ఈ విషయాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? హైందవ తత్వానికి ఆ స్వామివారి ఆలయ ప్రతిష్టకి భంగం కలిసిన ఈ విషయంలో ఎలా ముందుకెళ్ళబోతుంది? గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, బోమర కరుణాకర్ రెడ్డిని, వీళ్ళనందరినీ కూడాను క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళను విచారించాలి. ఎందుకనంటే మన హిందువులు నమ్మేటటువంటి కలియుగ దైవం అయినటువంటి మరి ఈరోజు ఎవరైతే వెంకటేశ్వర స్వామి ఉన్నారో వారి ఆస్థానంలోనే ఈరోజు ఇంత ఘోరాలు చేస్తే ఇటువంటి వాళ్ళు అసలు ఈ మన దైవానికి, హిందూ ఇదానికి, హిందూ మతానికి, హిందూ దేవుళ్ళని ఎంత అవమానపరిచి మతపరమైనటువంటి విచక్షణతో, వివేకంతో ఈరోజు వాళ్ళని అందరూ ప్రవర్తిస్తే దానిని ఏ రకంగా ఈరోజు ఇది తీసుకోవాలి? కంపల్సరిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మొదలుకొని అప్పుడున్నటువంటి ఈ జేఈఓ ధర్మారెడ్డి, అప్పుడున్నటువంటి అధికారులు, ఈవోలు, అప్పుడున్నటువంటి చైర్మన్, వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఈరోజు మేము మాట్లాడుతుంది ఆధారాలతో. ఈరోజు ఆవు నెయ్యి కొనాలంటే మార్కెట్లో 1000 కోట్లు అవుతుంది. మరి అటువంటిది 350 కోట్లతో ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? దానిని పంది నెయ్యితోనో అలాగే ఈ ఆవు నెయ్యితోనో లేకపోతే గేదెల నెయ్యితోనో పశువుల తాలూకా కబేలాల మీద వాటి కొవ్వుని నెయ్యిగా మార్చి ఈరోజు వాళ్ళు అక్కడ హిందూ దాన్ని, మన పవిత్రమైనటువంటి తిరుపతిని, ఈరోజు ఆ ధర్మాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా భగవంతుడు క్షమిస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం క్షమించదు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళందరిపైన కూడా తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే అధికారులు వెన్నెముకతో పనిచేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు వాళ్ళ నాయన రాజశేఖర్ రెడ్డి సమయంలో ఎంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైలుకి పోయారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతమంది పోతున్నారు? అదే క్రమంలో ఇది జరుగుతుంది. తప్పనిసరిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాను. మీ హయాంలో ఆమదాల వలస శ్రీకాకుళం రోడ్డు శంకుస్థాపన అయింది 2014-19 మధ్యన. గత 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం ఈరోజు చాలామంది ప్రాణాలు. 100 రోజుల పాలనలో గొండు శంకర్కి, కోనరవికి ఈ రోడ్డు కనిపించలేదు. 100 రోజుల పాలనలో కనిపించింది కాబట్టే పనులు చేస్తున్నాం. కాంట్రాక్టర్కి చిల్లి గవ్వివ్వలేదే గత ప్రభుత్వం. 32 కోట్ల రూపాయలు పనులు చేస్తే కనీసం 3 రూపాయలు కూడా కాంట్రాక్టర్కి ఇవ్వలేదే. ఈరోజు మేము ఆ కాంట్రాక్టర్ని పిలిచి గొండు శంకర్ గారు, నేను కూడా మా ఆస్తులు తనఖా పెట్టి ఆయనకి ఈరోజు మేము అప్పులు ఇచ్చి బీటీని ఏదైతే తారును తెప్పించే కార్యక్రమంలో నేను శంకర్ గారు ఇద్దరం కూడా మా ఆస్తులు తనఖా పెట్టి ఈరోజు ఇచ్చామే. ప్రజలకు ఇచ్చిన మాట కోసం మేము నిలబడ్డామే. ఆ రోజు మీరు రాఘోల్ దగ్గర నుంచి అటు వైండింగ్ జరగలేదే. మేము అక్కడ ప్రజలను కూర్చోబెట్టి వాళ్ళని ఒప్పించి వాళ్ళని నప్పించి ఈరోజు అక్కడ 70 అడుగుల రోడ్డుని కూడా విస్తరణ చేశామే. ఆల్రెడీ మేము వెట్ మిక్స్ మొత్తం ఇక్కడ నుంచి ఆ చివరి వరకు వేశామే. ఈరోజు బీటీ పనులు కూడా గత 3 రోజుల నుంచి పనులు ప్రారంభించామే. బీటీ రావడానికే 1 నెల రోజులు పట్టింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీటీ లేదు, తారు దొరికే పరిస్థితి రాష్ట్రంలో లేదు. కోయంబత్తూరులో 20 రోజుల ముందు మనం డీడీలు కట్టిన వారం రోజుల తర్వాత 20 రోజుల తర్వాత బీటీ ఇచ్చే పరిస్థితి ఉంది. ఎప్పటిలోగా రోడ్డు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది ఈ సమస్య పరిస్థితి? తప్పనిసరిగా నేను చెప్పా, మొన్న కూడా రోడ్డు మీద చెప్పా, 1 నెల రోజుల్లో ట్రాఫిక్ వర్ది అని అంటే తారు రోడ్డు వేయిస్తాం. మిగిలిన పనులు కాంట్రాక్టర్ చేస్తాడు. బ్రిడ్జిల వైండింగ్ కావచ్చు, లేకపోతే మధ్యలో డివైడర్లు కావచ్చు, ఇవన్నీ కూడా. ఆమదాల వలస నియోజకవర్గ ప్రజలు కానీ, శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు కానీ గమనించాలి. ఈరోజు నేను శంకర్ మా ఆస్తులు తాకట్టు పెట్టి
కాంట్రాక్టర్కి అప్పిచ్చి ఈరోజు ఆ బీటీని తెప్పించి పనులు చేస్తున్నాం. ఇది మా చిత్తశుద్ధిది. మేమేం తమ్మినేని సీతారామరాజా కాంట్రాక్టర్ దగ్గర నేను లంచాలు తీసుకోవాలా? ఇది నా చిత్తశుద్ధిది. నా ఆస్తి తాకట్టు పెట్టిచ్చా, మా శంకర్ ఆస్తి తాకట్టు పెట్టిచ్చాడు. మేమిద్దరం అనుకునే చేస్తున్నాం. తప్పనిసరిగా దాన్ని పూర్తి చేస్తాం. నెల రోజుల్లో ట్రాఫిక్ వర్ది రోడ్డుగా చేస్తాం. ఆమదాల వలస అన్నా క్యాంటీన్ ఓపెనింగ్లో ఎందుకు తత్సారం జరిగింది? అక్టోబర్ 16న ఓపెనింగ్ అవడానికి సర్వంగా సిద్ధంగా నేపథ్యం ఈ ఓపెనింగ్ కావడానికి ఏ పరిణామ ఆటంకం? ఏ పరిణామాలు ఆటంకం లేదు. మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు తెరవాలి. ముందు 100 క్యాంటీన్లు, తర్వాత 103 క్యాంటీన్లు. ఈరోజు 103 క్యాంటీన్లు నిన్న ఈవినింగే తెరిచాం. ముఖ్యమంత్రి గారు కూడా సచివాలయంలో కొత్త అన్నా క్యాంటీన్ తెరిచారు. తొలి విడతలోనే ఈ క్యాంటీన్ ఓపెనింగ్ కావాల్సిన టెక్కలి, కోటబొమ్మలు ఎసెన్షియల్. ఆమదాల వలస ఈ రోజు రైల్వే స్టేషన్తో పాటు ఇరమండలం, పాలకొండ కనెక్టివిటీ ఇటువంటి అవసరం ఉన్న చోట అన్నా క్యాంటీన్ ఓపెనింగ్కి కేవలం రాజకీయ గ్రహణమే ఆటంకం. రాజకీయ గ్రహణాలు ఏమీ లేవు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే అన్నా క్యాంటీను 70% పనులు మాత్రమే అయ్యాయి. 30% పనులు పూర్తి కాలేదు. దానికి మరలా గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు. నేను మరలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి నిధులు మంజూరు చేశాము. ముందు పూర్తి కావాలి కదా, అన్నా క్యాంటీన్ నిర్మాణం పూర్తి కావాలి కదా. వసతులు లేకుండా ఏం ఓపెన్ చేస్తారు? అన్నా క్యాంటీన్ని మేము పూర్తి వసతులతో, ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ లేదు. ఈరోజు దాన్ని మళ్ళీ పూర్తిగా పునరుద్ధరించాం. ఫ్లోరింగ్స్ లేవు, టేబుల్స్ లేవు, షట్టర్స్ లేవు, ఏమీ లేవు. వాటన్నిటినీ కూడా 30% పనులు కూడా మేము నిధులు మంజూరు చేయించి ఆ పనులు పూర్తి చేసి 100 రోజుల్లో ఏదైతే అన్నా క్యాంటీన్ ఈ ఆమదావలస ప్రజానీకానికి అందిస్తామని చెప్పామో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఇది మా ప్రభుత్వం తాలూకా. 100 రోజుల పాలనలో ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఎన్ని మార్కులు కోనరావి కుమార్ వేస్తారంటే? 100కి 100. 100 రోజులు 100 పనులు చేశాం. మరి పేపర్ దిద్దేటప్పుడు నేను 100కి 100 ఆన్సర్లు చేస్తే ఏ ఉపాధ్యాయుడైనా నా ఆన్సర్లు కానీ తిప్పికొడతాడా? అలాగే ప్రజలు కూడా మాకు ఆన్సర్ చేయాల్సింది ఎవరు? మా మార్క్ షీట్ని దిద్దాల్సింది ఎవరు? ప్రజలు ఈరోజు 100కి 100 పనులు చేశాం. ఆ దుర్మార్గుడు, మేము ఆ రోజు చెప్పాం ఎన్నికల ముందు, ఏదైతే ల్యాండ్ యాక్ట్ తెచ్చారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు, రద్దు చేస్తామని చెప్పాం. రద్దు చేశాం. మహిళలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఫ్రీ బస్ సర్వీస్, సిలిండర్ ఇవన్నీ కూడా ఇంకా మమ్మల్ని పట్టించుకోండి. ఏమండి, ఇది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఎన్ని నెలలకు ఇచ్చాడండి? 7 నెలలు. 1000 రూపాయల పెన్షన్ ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి? 5 సంవత్సరాలు. మేము ఎన్నాళ్ళు ఇచ్చామండి? 20 రోజులు. మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పోలిక ఏంటండి? 7 నెలలు చేశారు జగన్మోహన్ రెడ్డి. 1 సంవత్సరం ఎగ్గొట్టాడు అమ్మఒడి. అలాగే మహిళలకు ఇస్తానన్నది ఎప్పుడు ఇచ్చాడు? ఎన్ని విడతలు ఇచ్చాడు? ఇవన్నీ కూడా మా ప్రభుత్వానికి ఇంకా సమయం ఉంది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని అవినీతిని వెలికితీయాలి. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులను తీర్చాలి. ఇంకో పక్కన అభివృద్ధి చేయాలి. ఇంకో పక్కన సంక్షేమం అందించాలి. మా 100 రోజుల పాలన ఇటు సంక్షేమం, ఇటు అభివృద్ధి, ఇటు అడ్మినిస్ట్రేషన్లో పాలనాపరమైనటువంటి సంస్కరణ కూడా చేస్తున్నాం. ఇది మా ప్రభుత్వ విధానం. ఒక అనుభవమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎలా గాడిలో నడిపించాలో చేస్తున్నాం. 100 రోజుల్లో ఇసుక విధానం ఇస్తామని చెప్పాం, ఉచిత ఇసుక విధానం. మేము నిన్న పార్టీలు ఏర్పాటు చేశాం. కాబట్టి మేము ఇచ్చిన మాటను ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. థ్యాంక్ యూ. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం అన్నా క్యాంటీన్ పునఃప్రారంభంలో మాత్రం అది కన్స్ట్రక్షన్ జాప్యం మాత్రమే తప్ప అది పూర్తిగా కూడా ఎటువంటి రాజకీయ గ్రహణం. మరోవైపు చూస్తే కనుక 164 స్థానాలను ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం 100 రోజుల పాలనలో 100 పనులు పూర్తి చేశాం. ఈ పనులు పూర్తి చేయడానికి మాత్రం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ బిల్లు క్లియరెన్స్, అదేవిధంగా నీరు చెట్టు, ఇటువంటి ఆర్థిక పరమైన ఆటంకాలు అధిరోగిస్తూ సంక్షేమ పథకాలకు అన్నింటి కూడా పూర్తిగా అమలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలు, గత ప్రభుత్వం తప్పిదాలు రెండు వెరసి కూటమి ప్రభుత్వం శాపంగా మారాయి. ఆ శాపాలను అతిక్రమిస్తూ ముందుకెళ్తున్నట్టు తమ ప్రభుత్వం 100 రోజుల పాలన మాత్రం జనరంజకంగా ఉన్నంత ఒక సంతృప్తిని మాత్రం కోనరావి కుమార్ వ్యక్తం చేస్తున్నారు. ఆమదాల వలస నుండి వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.